ఒక సంవత్సర కాలంగా ఈ రాష్ట్ర ప్రజలు సంక్షేమానికి ఏమాత్రం నోచుకోకుండా కేవలం సినిమా రిలీజ్ డేట్లలాగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం డేట్లు ప్రకటిస్తూ ఉంటే నోరు వెళ్ళబెట్టుకొని బాధను దిగమింగుకునే ప్రయత్నం చేస్తూ ఉంది ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం. చంద్రబాబు నాయుడు గమనించాలి. మీరు మీ మహానాడు 3 రోజుల్లో మీరు చాలా పెద్ద మాటలు మాట్లాడతారు, అసలుకి ఏమేమో చేస్తారు అని ప్రజలంతా ఆశించారు. అట్లాగే మీ వారసుని కూడా మీరు ఏదో ప్రకటిస్తారు, లేకుంటే చూపిస్తారని కూడా, అంటే తెలుగుదేశం పార్టీకి. అసలుకి తెలుగుదేశం పార్టీ వారసుడు ఎవడు? తెలుగుదేశం పార్టీ యొక్క రామారావు గారి వారసత్వాన్ని కొనసాగించేది ఎవరు? అది వాళ్ళ కుమారుల, లేక కుమారుని సంబంధించిన పిల్లల? ఉదాహరణకు జూనియర్ ఎన్టీఆర్ గారు అని ఇప్పుడు సతమతం అవుతున్న కాలం. మీరు ఒక సరికొత్త చర్చకి మరి 2-3 మాటలు మీకు రాసిచ్చి ఉంటారనుకుంటా ఉన్నాను నేను. ఇప్పుడు రాయలసీమ ముద్దుబిడ్డ ఎవరు అని మళ్ళీ ప్రశ్న వేశారు. మీకు మీరే ఆ ప్రశ్న వేశారు. మామూలుగా మీ అజెండాలో పడకూడదని అనుకుంటూ ఉంటా. ఇప్పుడు మీరు అజెండా వేస్తారు డీవియేషన్ కోసం, డిస్టర్బెన్స్ చేయడం కోసం అనుకుంటా నేను. కానీ పడక తప్పడం లేదు. మీ ఏ ఉద్దేశంతో అన్నప్పటికీ కూడా రాయలసీమలో ఉన్నవాడిగా, రాయలసీమ వాడిగా నేను ఈ విషయాన్ని మీతో మాట్లాడాలనుకుంటా ఉన్నాను. రాయలసీమలో అనేక మంది రాయలసీమ తల్లి యొక్క అద్భుతమైన కొడుకులు ఉన్నారు. తరిమల నాగిరెడ్డి గారు, సంజీవరెడ్డి గారు, అంతకుముందు అదే కాలంలోనే పిల్లయ్య గారు, సదాశివ గారు, ఇట్లా అనేక మంది ఉన్నారు. అట్లాగే ఇప్పటికి కూడా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, అట్లాగే నాటి జగన్మోహన్ రెడ్డి గారు, వీళ్ళందరూ గొప్ప పిల్లలుగా రాయలసీమ తల్లికి ఉన్నారని నేను భావిస్తూ ఉన్నాను. రాయలసీమ ప్రయోజనాల కోసం నిరంతరం పోరాడిన, ఇప్పుడు ప్రస్తుతం కావచ్చు కానీ మైసూర్ రెడ్డి లాంటి వాళ్ళు కూడా ఉన్నారు. బాబు గారు, మీరు గుండెల మీద చేసుకొని చెప్పండి, రాయలసీమ ప్రాంతానికి వీళ్ళంతా గొప్ప బిడ్డలు, మంచి బిడ్డలు అవుతారేమో కానీ మీ స్థానం ఎక్కడో మీరే ఎంచుకోమని అడుగుతా ఉన్నా. నేను చెప్పాల్సి వస్తే రాయలసీమకి చెడ్డ బిడ్డ నువ్వు, మంచి కొడుకు కానే కాదు, కేవలం మాటలు చెప్పి తల్లిని మోసం చేసే, లేక దగా చేసే ఆ వారసత్వంలో ఉన్నవాడు అని నేను చెప్పాల్సి వస్తుంది. చాలా పెద్ద మాట మాట్లాడుతూ అనుకోవచ్చు కాక, ఎందుకు అడుగుతున్నా అంటే, రాయలసీమ గడ్డకు మీరు చేసిన గాయాలు ఇప్పటికి కూడా సలుపుతూనే ఉన్నాయి. మీరు చెప్పే విధంగా నవ్యాంధ్ర అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ జరిగిన తర్వాత రాజధానికి హక్కుగా ఉన్న వాళ్ళు రాయలసీమ వాళ్ళు. సరే, శ్రీబాగ్ ఒడంబడిక తర్వాత అటు రాజధాని కానీ హైకోర్టు కానీ రాయలసీమకు ఉండాలి. రాయలసీమ నీటి అవసరాలు తీరిన తర్వాత మాత్రమే వేరే ప్రాంతాలకు నీళ్ళు తీసుకుపోతామనే పెద్ద మనుషుల ఒప్పందం ఈరోజు కూడా మన కళ్ళ ముందుంది. మీరేం చేశారు బాబు గారు? నేనే కదా బుద్ధి బిడ్డ అని చెప్పుకుంటా ఉన్నావు. ఇంకోటి గుర్తుకొస్తా ఉంది నాకు, మీ మహానాడులో అదేదో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా రామారావు గారిని, సీనియర్ రామారావు గారిని బొమ్మ చూపించి ఆయనతో చెప్పించారు. మీరు చాలా గొప్ప వాళ్ళని, చాలా గొప్ప వాళ్ళని, మీ వారసత్వం చాలా 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 ఘనమైందని. తన కుమారులంతా ఆ మాట అనలేదు. తన కుమారులు తక్కువ మాట్లాడుతున్నారు బాబా ఆర్టిఫిషియల్ రామారావు గారు, ఆ ఇంటెలిజెన్స్ రామారావు గారు. నిజంగా రామారావు గారు ఆ వేదిక మీద నుంచి మాట్లాడింటే ఏం మాట్లాడేవాడో
మీకు గుర్తు రాలేపలేదా? గుడ్ల మీద చేసుకొని చెప్పండి. అక్కడే ఉంటే అల్లుడని చేరదీస్తే నన్ను ద్రోహం చేశాడు, ప్రజలే దేవుళ్ళు అనుకునే నన్ను, నా పార్టీని స్వాధీనం చేసుకున్నాడు దొడ్డి మార్గాన అని అనేక అన్ని లైఫ్లో తిరుగుతున్నాయి వాళ్ళకి ఈ రోజున సోషల్ మీడియాలో. రామారావు గారు ఏం మాట, అది కదా చెప్పాల్సింది. ఇలా చెప్పలే మీరు. రామారావు బొమ్మకు దండేశారు, వాళ్ళ పూలు చల్లారు, వెళ్ళిపోయారు. వాళ్ళు రామారావు ఊసే దాంట్లో ఏంది లేదు. అదొక ఆశ్చర్యం, ఒక పారాడాక్స్. అది బహుశా అట్లా మాట్లాడే అలవాటు మీకుంది కాబట్టి నేను రాయలసీమ ముద్దు బిడ్డని చెప్పుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పదవి, జగన్మోహన్ రెడ్డి గారు అలాట్ చేసిన కర్నూలులో హైకోర్టు మీరు తీసుకుని వెళ్ళడం, తీసుకొచ్చి అమరావతి ప్రాంతంలో పెట్టమన్నది, గుంటూరు అమరావతి ప్రాంతంలో పెట్టమన్నది మీరు రాయలసీమ ముద్దుబిడ్డ చేసే పనే? తల్లి దగ్గరున్న కొద్ది పార్టీ కూడా దోచుకుపోవడం కాదు అడుగుతా ఉన్నా నేను. మీ నాయకత్వంలోనే అనంతపురం జిల్లాలో అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ వస్తే 2013 అనుకుంటాను, డేట్ మర్చిపోయినా, వస్తే దాన్ని ఇక్కడ తెచ్చి మీరు పెట్టుకొని ఇక్కడ కరువు జిల్లా, కష్టమైన జిల్లా, అక్కడ వైద్య సదుపాయాలు ఉంటే ఎంత బాగుంటుంది. అట్లా తీసుకెళ్ళడం కూడా మీరు రాయలసీమ తల్లికి మీరు ఇచ్చిన బహుమానంగానే మీరు భావిస్తే నేను చేయగలిగింది ఏం లేదు. మీరు చేసిన గాయాలతో మా ప్రాంతం ఇస్ బ్లీడింగ్. మీరేం చెప్తున్నారు? ఆఖరికి మమ్మల్ని అగ్రగామిగా మారుస్తారా? ఎట్లా చేస్తారు? మణిహారంగా మారుస్తారట రాయలసీమని. అంటే ఎప్పటికప్పుడు మాటలాడి తప్పించుకు తరుగువాడు ధన్యుడు సుమతి అని ఎవరు చెప్పిన సుమశేఖర్ గారు చెప్పినట్లు ఎప్పటికప్పుడు మాట్లాడేసిపోతూ ఉంటారు. మీరు జనంకి గుర్తుడు అనుకుంటారు. పాపం జనానికి మాట్లాడడానికి అవకాశం ఉండదు, అంతే. చంద్రబాబు నాయుడు గారు మీరు ఎంత బాగా చెప్పారంటే భయం వేస్తుంది నాకు. ఏం చేస్తారంటే మీరు ఇప్పుడు ఆఖరికి ఆయన దగ్గర, మీ దగ్గర ప్రత్యేకమైన బ్లూ ప్రింట్ ఉందంట. రాయలసీమలో ఫ్యాక్షన్ దాన్ని డెవలప్మెంట్కి అడ్డమని దాన్ని లేకుండా చేసిన ఘనత మీదే అని మీరు మాట్లాడారు. ఫ్యాక్షన్ అనేది ఆ ప్రాంతంలో ఉంటే ఎంతమంది మీ పార్టీలో ఫ్యాక్షనిస్టులు ఉన్నారో కూడా లెక్క చెప్పాల్సి వస్తుంది. అంటే ఉండి బయటికి పేరు చెప్పాల్సి వస్తుంది. మీ దగ్గర ఉన్న బ్లూ ప్రింట్ ఏందో నాకు తెలియదు. మీరు ఇప్పటికే తిరుపతిలో మీరు ఐఐటీలు తెచ్చారట, సంస్కృత విశ్వవిద్యాలయం తెచ్చారట, ఉర్దూ యూనివర్సిటీ తెచ్చారట కర్నూలులో. మీరు అట్లాగే కడపలో స్టీల్ ఫ్యాక్టరీని పూజ చేశారట, మళ్ళీ ముందుకు పోలేదట. ఓర్వకల్లు లేపాక్షి ఇండస్ట్రియల్ కారిడార్ని డెవలప్ చేస్తారట, ఏదో గ్రీన్ ఎనర్జీ కోసం అంతా అక్కడ పెడతారట. అయా చంద్రబాబు నాయుడు గారు, ఖచ్చితంగా 6-7 సంవత్సరాల క్రితం మీరు పెద్ద ఎత్తున పోస్టర్లు వేసుకొని ఈ రాష్ట్రంలో మీరు ఏం చేయబోతా అని ప్రకటించి ఉన్నారు. మర్చిపోయింటే మీ దగ్గర కాపీ లేకపోతే నేను పంపిస్తాను, దాని ప్రతి లేకపోతే మీరేమేమి వాగ్దానాలు చేశారో పంపిస్తాను నేను మీకు. తీసుకోండి మీ దగ్గర, బహుశా ముఖ్యమంత్రిగా పెద్ద నెట్వర్కే మీ దగ్గర ఉంటుంది. అయ్యా చిత్తూరులో మీరు తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయం, తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయం జాతీయ విమానాశ్రయాల స్కీమ్లో భాగంగా ఆనాటి ప్రభుత్వం, యూపీఏ ప్రభుత్వం వస్తే దాంట్లో పెడితే నీ అకౌంట్లో వేసుకొని, కుప్పంలో ఎయిర్పోర్ట్ రోజు ఎక్కంగా దిగంగా కుప్పమంతా విమానాలే. పాపం బెంగళూరులో ఏడుస్తారు ఎయిర్పోర్ట్ వాళ్ళు, అసలు అన్ని కుప్పానికే పోతున్నాయి, మా దగ్గర లేవు ఇక్కడ. కుప్పం ఎయిర్పోర్టు, SEZలు, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అన్నమాట. ఆ తర్వాత రీసెర్చ్ అపోలో సెంటర్ ఖచ్చితంగా చెప్పుకోవాలి. అపోలో హాస్పిటల్కి, అపోలో కాలేజీకి, చిత్తూరు కాలేజీని హాస్పిటల్ అప్పగించడమే మీ డెవలప్మెంట్. అక్కడ హార్టికల్చర్ జోన్, మెగా సిటీ, ఫుడ్ పార్క్, మెట్రో రైల్, కాళహస్తి, తిరుపతి, కాణిపాకం ఆధ్యాత్మిక పర్యటన సర్క్యూట్, IT హబ్. పేపర్లో టిక్ పెట్టండి, మీరో లేక మీ అనుచరులో.
మీరు పరిపాలించిన కాలంలో చిత్తూరులో ఏం పనిచేశారో చెప్పండి. ఇక్కడ మీరు చెప్పడానికి మీ దగ్గర ఏమీ లేదు. వైఎస్ఆర్ జిల్లాకు వస్తే ఇప్పుడు మీరు పేరు మార్చారు, వైఎస్ఆర్ కడప జిల్లాని మార్చారు. అది బహుశా ఒకటే మీరు చేస్తున్నా అనుకుంటా. స్టీల్ ప్లాంట్ మీరు టెంకాయ కొట్టిపోయారట. సిమెంట్ పరిశ్రమలు, ఖనిజాధార పరిశ్రమలు, పారిశ్రామిక స్మార్ట్ సిటీ, కడప ఎయిర్పోర్ట్, ఫుడ్ పార్క్, ఉర్దూ వర్సిటీ, సోలార్ పవర్, విండ్, గార్మెంట్ క్లస్టర్. అదన్నీ బాబు గారు మీ ప్రకటనే. మా జిల్లాకు వస్తే, మా జిల్లా మాకు బాగా గుర్తుంటుంది కదా, అనంతపురం జిల్లాకు డ్రిప్ తుంపర్ల సేద్యం ఏదో ఈయన ఇచ్చినట్లు 90% అన్ని సామాజిక వర్గాలకు, సన్నకారు చిన్నకారు రైతులకు